బ్యాక్ టు లైవ్ షో. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం స్పష్టత, వివరణలు, అలాగే ప్రతిపక్షాల ఆరోపణలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వెంకయ్యనాయుడు వైజాగ్ బ్రిక్స్ సమావేశానికి వచ్చిన సందర్భంగా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఏపీ సీఎంతో మాట్లాడి ఆయన ఓకే చేశాకనే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయం తీసుకుని ప్రకటించామని చెప్పి స్పష్టం చేశారు. అలాగే విమర్శలు చేస్తూ ఉన్న వాళ్ళకి సమాధానంగా ఏపీ సీఎం కూడా ప్యాకేజీని మించింది ఏముందో చెప్తే కనుక దానికోసం కేంద్రంతో పోరాడతాను, హోదాను మించిన ప్యాకేజీపై కేంద్రం స్పష్టత ఇచ్చింది కాబట్టి దీనికి ముందుకెళ్తున్నాం, అలాగే హామీలకు చట్టబద్ధత కల్పించాలని కూడా డిమాండ్ చేశానని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ, మరో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ దీని మీద తీవ్ర స్థాయిలో నిన్న కామెంట్స్ చేశారు. హోదాను తాకట్టు పెట్టేశారు, పోలవరం కాంట్రాక్టుల కోసం సంజీవ లాంటి హోదాను తాకట్టు పెట్టారని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స విమర్శిస్తే ఏ రకంగా మీరు థ్యాంక్స్ చెప్తారు ప్రధానమంత్రికి? రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలని అలాగే చట్టంలో ఉన్న వాటిని ప్యాకేజ్ రూపంలో మభ్యపెడుతూ ఉంటే మీరు థ్యాంక్స్ చెప్పి ప్రజలను మభ్యపెడతారా అని చెప్పి సీరియస్ గా ఘాటుగా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు; నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ; సి కుటుంబరావు గారు, ఏపీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, టీడీపీ నేత; రఘునాథ్ బాబు గారు, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. ముందుగా కుటుంబరావు గారు, విమర్శలు సరే, ఇప్పటికే కేంద్రం ఎందుకు హోదా కాకుండా ప్యాకేజ్ నిర్ణయం తీసుకున్నాము దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పడం కానివ్వండి, మీ పార్టీ నాయకులు చెప్పడం కానివ్వండి, కానీ ఇప్పటికీ వస్తున్న విమర్శలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అయితే నన్ను దాదాపుగా మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ చీఫ్ కూడా విమర్శలు చేశారు. విమర్శలు చేస్తూ ఒక లేఖ రాశారు. ఏం చెప్తారు వాళ్ళందరికీ సమాధానం? ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడేకి మాటలకనమాట రిప్లై ఇవ్వటం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ప్యాకేజ్ కానీ లేకపోతే హోదా కానీ, హోదా ఇస్తే కనుక ఎంత వస్తుంది, లేకపోతే ప్యాకేజ్ వల్ల ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది డీప్గా విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేసే ముందు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, రఘురామ్ రాజన్ కమిటీ వచ్చింది. రఘురామ్ రాజన్ కమిటీ ఆన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, బ్యాక్వర్డ్ స్టేటస్ పైన ఇచ్చారు రిపోర్ట్. ఇచ్చినప్పుడు క్లియర్లీ అక్కడ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓవరాల్గా 11 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా 8 రాష్ట్రాల్లో కూడా లిమిటెడ్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పారు. ఇది వరకు ఫార్ములా ఏముండేది తులసిరెడ్డి గారికి కూడా తెలిసే ఉంటుంది. గాద్గిల్ ముఖర్జీ ఫార్ములా కింద స్పెషల్ కేటగిరీ స్టేటస్కి నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ నుంచి డబ్బులు ఇచ్చేవారు 30% వరకు ఇయర్ మార్క్ చేసి. దాని ప్రకారం ఇచ్చేటప్పుడు ఫార్ములా ఉండేది. అందులో కూడా పాపులేషన్కి అనమాట 25%, ఏరియాకి 17.5%, మిగతాది ఫిజికల్ ఎఫిషియన్సీకి వీటికన్నిటికి కూడా 52.5% ఉండేది. రఘురామ్ రాజన్ గారు ఇది చాలా బ్యాడ్ ఫార్ములా. ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రమే ఉందనుకోండి, పాపులేషన్ ఎక్కువ, ఏరియా తక్కువ. అందుకని చెప్పేసి రఘురామ్ రాజన్ కమిటీ ఇచ్చిన దాంట్లో ఏం చేశారు, 80% పాపులేషన్కి వెయిటేజ్ ఇచ్చారు, ఓన్లీ 20% ఏరియాకి ఇచ్చారు వెయిటేజ్. అదే క్రైటీరియా కనుక తీసుకుని వాళ్ళ హోదా ప్రకారం కనుక ఇచ్చి ఆ ఫార్ములా ప్రకారమే కనుక సపోజ్ మనకు కూడా అనమాట డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే కనుక కంట్రీలో మనలాంటి రాష్ట్రాలు అనమాట ఇంకా చాలా రాష్ట్రాలు తెర మీదకి వస్తాయి. ఒరిస్సా అవనివ్వండి, ఇటు బీహార్ అవనివ్వండి, మిగతా కూడా ఇవన్నీ కూడా కూలంకుషంగా స్టడీ చేసినట్టుండే ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది, వైవి రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలకి ఫైనాన్సెస్ ఒకే తాటిపైన చూస్తాము, స్పెషల్ కేటగిరీ స్టేటస్ నార్మల్ స్టేట్స్కి చూసి డెఫిసిట్ ఉన్న స్టేట్కి గ్రాంట్ ఇస్తాము అన్నారు. అనే ఆంధ్రప్రదేశ్కి కూడా 22,680 కోట్లు గ్రాంట్ వస్తుందని చెప్పేసి అని క్వాంటిఫై చేశారు. 5 సంవత్సరాల్లో అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తాం. మిగతా రాష్ట్రాలకు ఎంత వస్తుందో కూడా మీరు చూసే ఉంటారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి వాటికి కూడా మొదటి సంవత్సరం వచ్చింది గ్రాంట్ అనమాట, తర్వాత సంవత్సరం ఉండదు. కానీ కాబట్టి హోదా వల్లనే మొత్తం అయిపోతుంది, హోదా వలన ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఉత్తరాంచల్లో, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి హిమాచల్లో అని చెప్పేసి అన్ని అవాస్తవాలు చెప్పి కానీ కుటుంబరావు గారు, తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ హోదా కోసం చివరి నిమిషం దాకా డిమాండ్ చేసే కదా, పోరాటం ప్యాకేజ్ వస్తున్న టైంలో కూడా ఇంకా మేము హోదా కోసం అడుగుతూనే ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగానండి, ఎందుకంటే హోదా కోసం కంటిన్యూస్ గా అడుగుతుంది. హోదా ఇచ్చిన తర్వాత దానితో పాటు రాయితీలు ఏదైతే కనుక పన్ను రాయితీలు ఇస్తానంటారో అది సెపరేట్ గా వస్తుంది. హిమాచల్, ఉత్తరాంచల్కి కూడా సెపరేట్ గా ఇచ్చారు. అలాంటిది ఇస్తే గనక ఖచ్చితంగా రాష్ట్రానికి అడ్వాంటేజెస్ ఉంటుందండి. అయితే క్లియర్లీ అక్కడ పన్ను రాయితీల దగ్గర కూడా వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నది జిఎస్టీ బిల్లు, 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పేసి వాళ్ళ జిఎస్టీ యాక్సెప్ట్ చేసి అన్ని పార్టీలు యునానిమస్ గా పార్లమెంట్ లో పాస్ చేశారు. జిఎస్టీ వచ్చిన తర్వాత మీకు సింపుల్ గా చెప్తాను, ఎక్సైజ్ రాయితీ ఉంటుంది ఇండస్ట్రీస్ కి, ప్రత్యేక హోదా వస్తే అంటారు. ఎక్సైజ్ రాయితీ ఇస్తే గనక జిఎస్టీ ఉన్నప్పుడు నష్టం, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రాదు. ఎందుకంటే వన్స్ ఎక్సైజ్ ఎగ్జామ్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లో ఇస్తే గనక
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో కనుక చైన్ బ్రేక్ అయ్యి అనమాట అల్టిమేట్లీ మ్యానుఫ్యాక్చరర్ సఫర్ అవుతాడు. వాళ్ళు ఎందుకు తమిళనాడు మహారాష్ట్ర ప్రొటెస్ట్ చేస్తున్నాయి ఇప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ కాబట్టి అనమాట జిఎస్టీ పైన ప్రొటెస్ట్ చేస్తాను. కాబట్టి ఇట్లా డీప్ గా కాస్త ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అర్థం చేసుకుని ఉంటే గనక కూలంకుషంగా ఖచ్చితంగా హోదా వల్ల ఎంత బెనిఫిట్ ఉంది లేకపోతే ప్యాకేజ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంది అనేది వేరీ చేసుకుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న క్లిష్ట పరిస్థితిలోనమాట ఖచ్చితంగా ఏం చేయాల్సి వస్తుంది. కేంద్రం ఇచ్చింది తీసుకోవాలి, బెగ్గర్స్ కెనాట్ చూస్, అది కూడా అర్థం చేసుకోండి. ఇచ్చింది తీసుకోకుండా ఎవరో ఒక నాయకుడు అన్నట్టు పాచిపోయిన లడ్లను ఇంకొక ఆయన అంటాడు ఇంకొక మనమే బెగ్గర్స్ ప్లేస్ లో ప్లేస్ చేసుకున్నావా ఆంధ్రప్రదేశ్ ని? ఎవరు చేశారండి? కాంగ్రెస్ పార్టీనే చేసింది, ఇంకెవరు చేశారు బెగ్గర్స్ ప్లేస్ లో? తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక హోదా, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అని చట్టంలోని 108 సెక్షన్స్ కింద వివిధ అంశాల అమలు, ఈ మూడు ఒకదానికోటి ప్రత్యామ్నాయం కాదు, దేని సపరేట్. ప్రత్యేక హోదాకు సంబంధించి సరే దాంతో పెద్ద బ్రహ్మాండంగా ఒరిగిపోయేది ఏం లేదు అంటున్నారు. సరే అదే నిజమైతే ఇదే వెంకయ్య నాయుడు గారు 2014 ఫిబ్రవరి 20న సార్ ఇట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అని అన్నాడు. కాబట్టి ఆ మాటలు వచ్చేసి అవగాహన రాహిత్యంతో అన్నారా లేదంటే మోసంగా అన్నారా? అది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు మొన్న అరుణ్ జైట్లీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు మాట్లాడేటప్పుడు నా రక్తం మరిగిపోతా ఉంది అన్నాడు. మరి అది మరిగిపోయిందా మురిగిపోయిందా అంటే ఈ రీసెంట్ గా అన్నమాట, జస్ట్ 1 month బ్యాకే ఇదే ప్రత్యేక హోదా మీద అరుణ్ జైట్లీ గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. సరే దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, అది కొంచెమే కావచ్చు, కానీ దాని వలన కొన్ని ప్రయోజనాలు. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇది చట్టంలో ఉంది, ఇన్ని కొత్తగా ఇస్తున్నది కాదు. ఇది నువ్వు చట్టంలో ఉండేదానికన్నా ఎక్స్ట్రా ఇస్తే దానికి డెఫినెట్ గా వచ్చేసి మనం థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద చట్టంలో ఉంది. దాన్ని మన్మోహన్ సింగ్ గారు కొంత క్లారిఫై ఇస్తూ ఇది బుందేల్ఖండ్ తరహాలో అని కేబీకి తరహాలో అని ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్లు అడిగింది. దాని మీద ఇంతవరకు 3 నెలల్లో 1,050 కోట్లు ఇచ్చారు, ఇంకా 1,050 కోట్లు ఇస్తామని చెప్పారు. రెండు కలిస్తే 2,100 కోట్లు. అడిగిందేమో 24,350 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద, ఇచ్చింది ఇవ్వబోతుంది 2,100 కోట్లు. మరి దీని భిక్ష అనుకోవాలన్నా, ఎంగిలి మెతుకులు అనుకోవాలన్నా, దానికి థ్యాంక్స్ చెప్పాలన్నా? ఇప్పుడు చట్టంలో కాకుండా ఎక్స్ట్రా ఇస్తే దానికి రూపాయి ఇచ్చినా కానీ థ్యాంక్స్ చెప్పాలా? రూపాయి చాలు సార్, ఇంకా కొంచెం ఏంటని అడుకోవచ్చు. అది ఏది చట్టంలో లేకుండా అయితే ఇది హక్కు నీకు చట్టంలో ఉంది. ప్రధానమంత్రి క్లారిఫికేషన్ ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం మీరే అడిగారు. 24,550 కోట్లకు గాను 2,100 కోట్లు ఇస్తే దానికి థ్యాంక్స్ చెప్పడం అనేది ఇది సమంజసమా? ఇక మూడవది, చట్టంలో 108 సెక్షన్స్ కింద ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రధానమైనవి తీసుకుంటే సెక్షన్ 46 సబ్సెక్షన్ 2 కింద రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు గురించి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారు? ఫస్ట్ ఇయర్ లో వచ్చే రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వము 2014-15 బడ్జెట్ లోనే పెట్టి అది ఇవ్వాలని చెప్పేసి దాన్ని క్లారిఫై చేశారు. దాని కింద రాష్ట్ర కాగ్ నివేదిక ప్రకారము 16,200 కోట్లు అయితే ఇప్పటి వరకు ఇచ్చింది 3,979 కోట్లు 3 సంవత్సరాల్లో. ఆఖరికి అమౌంట్ ఇంకా తగ్గించారు, 1,600 కోట్లు నుండి. మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఫస్ట్ ఇయర్ లోనే 2014-15 యూనియన్ బడ్జెట్ లోనే టోటల్ గా పెట్టి ఇవ్వాలా. అలాంటిది 3 బడ్జెట్లో కొంచెం ఇప్పుడు కుటుంబరావు గారు కానీ లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకన్నా మీరు మెరుగైంది ఏదో చెప్తే దానికోసం పోరాడతానని అన్నారు. వెంకయ్యనాయుడు గారు క్లియర్ గా ఏంటంటే అసలు ముందు అధ్యయనం చేయట్లేదు, పూర్తిగా అవగాహన లేకుండా కేవలం ప్రతిపక్షాలు రాద్ధాంతం కోసమే మాట్లాడుతున్నాయని చెప్తున్నారు. అది 32 జిల్లాలకు పైగా అనమాట, 3 రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్, ఇటు లోవర్ ఉత్తరప్రదేశ్ అనమాట, ఒరిస్సా దగ్గరది. దానికి 26,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు అదని చెప్పేసి మొత్తం ఖర్చు పెట్టింది ఇప్పటికి 6,500 కోట్లు. అండ్ ఆ 32 జిల్లాల్లో ఇంతవరకు పారామీటర్స్ ఒక్కటి కూడా ఇంప్రూవ్ కాల. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంకి అక్కడ ఉన్న పొజిషన్ ఏంటి దాన్ని బట్టి అనమాట ఇస్తా ఉండొచ్చు. ఇవాళ రేపు ఈ 2,000 కోట్ల పైచీలకు ఏదైతే సరిపోకపోతే అడిషనల్ గా ప్యాకేజ్ మేము డిమాండ్ చేస్తాం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి. అది ఇయరని కాదు, కొన్ని అవాస్తవాలు ఆయన చెప్పొద్దని చెప్పేసి అని అంటున్నా. 46 సబ్సెక్షన్ 3లో ఏముంది? రెవెన్యూ లోటు భర్తీ చేయమని ఉండలా. క్లియర్ గా మీరు చూడండి, అందులో రెవెన్యూ లోటు భర్తీ చేయమని ఉండలా. 14th ఫైనాన్స్ కమిషన్ సెపరేట్ అవార్డు ఇవ్వాలని ప్రొవిజన్ చేశారు. అన్ని చూడమనండి, ఎందుకంటే నేను యాక్ట్ చదివాను, పైనుంచి కింద దాకా ప్రతి సెక్షన్ చదివాను.
పార్లమెంట్లో రాజ్యసభలో ప్రధానమంత్రి గారు అన్నారు, అది ఒప్పుకుంటాను ఖచ్చితంగా. ప్రధానమంత్రి గారు 6 ఏదైతే గనక మేము ప్రామిస్ చేశారో అవి ఒప్పుకుంటాను. పోనీ 6 ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో కాంగ్రెస్ పార్టీకి అంత కొంపలంటూ పోయినట్టు ఎవ్రీడే కౌంట్ అయినట్టయితే గనక ఆ టైం అప్పుడు ఎందుకు మరి బిల్లు పెట్టలేకపోయారండి? కరెక్ట్ గా సార్. మళ్ళీ ఆ టైంకి వెళ్తే ఇక్కడ వాళ్ళ నాయకుడే ఉన్నారు, ఓ పుస్తకం రాశాడు, ఆయన చదివే ఉంటారు, ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీస్ అని చెప్పేసి జయరాం రమేష్ గారు పుస్తకం రాశారు. ఏ విధంగా అయింది అనేది చదివితే గనక సిగ్గేస్తుంది మనకి, అందులో ఏ విధంగా విభజన జరిగింది. ఆయన ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చి ఏమంటారు, 60,000 కోట్లు వస్తుంది సంవత్సరానికి అని అంటారు. నేను ఫోన్ చేసి కూడా అడిగితే మాట్లాడ్డాను, 60,000 కోట్లు ఏ విధంగా ప్రత్యేక హోదా ఇస్తే వస్తుందో తులసిరెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఇమీడియట్ గా వెళ్ళి నిరాహార దీక్ష చేస్తామండి ఇయ్యమని. తులసిరెడ్డి గారు అదే అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది, లేకపోతే ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పిన ఇంతకన్నా మెరుగ్గా యూ హ్యావ్ టు కంపేర్ దిస్ ప్యాకేజ్ విత్ హోదా, రెండింటిని కంపేర్ చేయండి. ఇంతకన్నా మెరుగ్గా వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ పోరాడతాం. ప్యాకేజ్ ఎందుకు అవుతుందో అంటాను. ప్యాకేజ్ వచ్చేసి ఓన్లీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, అది మాత్రమే ప్యాకేజీ. మిగతాదంతా చట్టంలో వచ్చేసి కుదిచ్చేసేసి దాని ప్యాకేజ్ అంటే ఎట్లా? స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ స్పెసిఫిక్ గా ఉంది, సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3. దానికి సంబంధించి 24,350 కోట్లకు 1050 కోట్లు ఇచ్చారు, 1050 కోట్లు ఇస్తామని చెప్పారు. అది మాత్రమే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. మిగతాదంతా చట్టంలోని అడిగిన దానికి ఇవ్వాల్సిన దానికి రూపాయి ఇవ్వాల్సి ఉంటే 5 పైసలు 10 పైసలు ఇచ్చి ఏదో ఐపీ పెట్టిన వాళ్ళు కదా వచ్చేసి రూపాయికి 5 పైసలు ఇస్తాం 10 పైసలు ఇస్తాం పెట్టి దాని ప్యాకేజ్ అంటున్నారు. లక్ష్మీ భారతి గారు చెప్పండి, సూచిస్తానంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సాటిస్ఫైడ్, అందుకనే ఇట్లాంటి మేధావులందరినీ ముందు పెట్టి ఇచ్చింది చాలా స్పష్టం సాటిస్ఫైడ్. కాకపోతే మాకు ఎక్కడ తేడా వస్తా ఉందంటే, ఇంతకు ముందే మొన్న ప్రకటనకు ముందు మేము అసలు ప్రత్యేక హోదా అనేది వదిలిపెట్టే లేదని చెప్పి చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేయగానే మళ్ళీ ఇక్కడేమో ఈ నోటు ఏది ఆ వ్యవహారం ఒకటి వచ్చింది, నోటు కోటు ఏదో అది రాగానే మళ్ళీ సుజనా చౌదరి గారి ప్లాన్ అంతా చూసాం మనం, ఆ డ్రామా అంతా చూసాం. అటు తిరిగి ఇటు తిరిగి గవర్నర్ని కలిసి అంతా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇక హడావుడి చేశారు, 2 రోజులు అయిపోయింది ప్రత్యేక హోదా వస్తుందని. అంటే ఒక రకమైన రాజకీయ డ్రామాని కళ్ళ ముందు మేము చూస్తా ఉన్నాము. మీరు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము దేనికి నిధులు ప్యాకేజీ అదనంగా పోని మీకు ఇచ్చేటువంటి హోదాకి మించినటువంటి లబ్ధి రాష్ట్రానికి జరగబోతా ఉంది. ఎందుకంటే 65 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు ఈ మహానగరాన్ని మనం చూస్తా ఉన్నాం, హైదరాబాద్ని. అందరి సమిష్టి కృషి ఉంది అందులో, కాదని లేదు. కానీ అట్లాంటిది ఏమి ఒక రాజధానిని వదిలేసుకొని వెళ్ళిపోయి ఆ మూలకి వెళ్ళిపోయినప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆ రోజు గుర్తించారు. మేము వారిని తప్పు పట్టట్లేదు. ఆ రోజు ఆ బాధ ఏంటో, జరగబోయే నష్టం ఏంటో, కష్టం ఏంటో, అందులో 16,000 రెవెన్యూ లోటుతో ఉండేటువంటి రాష్ట్రం ఇది. అందువల్ల ఇన్ని విధాలు ఆలోచించి ఆయన ఆ హడావుల్లో కూడా ఎవరికి మైక్ ఇవ్వలేదు కదా, ఆ హడావుల్లో కూడా ఆయన మాకు ఇది కావాలి, హోదా కావాలి, 5 సంవత్సరాలు, ఆయనంటే 10 సంవత్సరాలు కావాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు ఆయనకి థ్యాంక్స్ చెప్పారు నిజంగా కూడా. కానీ తర్వాత ఆయన కూడా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పటికి తెలియదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెలియవా? ఆంధ్ర రాష్ట్రం అనేది టెక్నికల్గా ఇవ్వటానికి అవకాశం లేనటువంటి రాష్ట్రం అనేది అందరికీ తెలుసు. అయితే రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది గుర్తించారు కనుక వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, చాలా స్పష్టంగా పెట్టారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మీకు 13th ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ మధ్య 8 నెలల కాలంలో ఎన్ని మార్పులు జరిగినాయో మనం అందరం కూడా కళ్ళారా చూసాము. ఫస్ట్ ఈ ప్రత్యేక హోదా అనే అంశమే పక్కకు పెట్టేశారు. ఆ తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్ ఇది మీటింగ్ జరిగింది కదా, ప్రైమ్ మినిస్టర్తో కలిసి మనకి కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ ఆర్డరు, అది పోయింది. ఇది వచ్చేసరికి ఇక 14th అన్నీ కూడా ఏదో అన్నట్టు అన్నిటికీ జిందా తెలుస్మాత్ అన్నట్టుగా 14th ఫైనాన్స్ కమిషన్ ముందుకు తీసుకొచ్చి అది ఏం చేసి సిఫారసు చేస్తుంది తప్ప అదేమైనా ఆర్డర్ చేస్తుందా? గట్టిగా ఇలా చేయమని చెప్పదు కదా. దానికి ప్రైమ్ మినిస్టరే కదా ప్రధానమైనటువంటి కారణం. అందువలన మీరు పోలవరానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మేడం. 14th ఫైనాన్స్ కమిషన్ ఇస్ ఏ స్టాట్యూటరీ బాడీ బై కాన్స్టిట్యూషన్. అది ఇచ్చిన రిపోర్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి, ఎవరు చేయాలండి? అది మేము అడుగుతాం. దాని చైర్మన్ ఎవరండి? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ కాదండి, ఏంటి భలే మాట్లాడతారు మీరు. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ అండి. ఎందుకంటే కాదండి చెప్పమనండి. ప్రైమ్ మినిస్టర్ దానికి చైర్మన్. తర్వాత ఇచ్చిన ప్రామిస్ ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే అందరితో కలిసి ఇచ్చింది ఆయనే, ప్రైమ్ మినిస్టరే. అందువల్ల ఆ ప్రైమ్ మినిస్టర్ ఈ 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేయలేరండి.
ముందు ఏర్పాటు చేసేటప్పుడు ఎవరో చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదా ఇది? ఇప్పుడు వెంకయ్య నాయుడు అందువల్ల ఆ గారు విధంగా చెప్పారు, హోదా వల్ల రాని కుదరని రాష్ట్రానికై అదనపు శాతం 30% అదనపు ఖర్చును కేంద్రమే భరిస్తోందని ఇంత వెసులుబాటు ఇచ్చినా కూడా ఎప్పటికీ ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ఇప్పుడు కారణాలతో ఎక్కడ వస్తా రాజకీయాలు మేం చేయట్లేదండి, వాళ్లే చేస్తా ఉన్నారు. ఈ రోజు వెంకయ్య నాయుడు గారి మాట మీద అపారమైన నమ్మకంతో ఆ బాధనంతా కూడా దిగమింగుకొని ప్రజలు మళ్ళా సన్నద్ధమయ్యారు కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం గనుక ఆయన ఏదో ఉద్ధరిస్తారని అనుకున్నారు. ఆ విధమైన ఆశలో ఉండేటువంటి రాష్ట్రాన్ని నీళ్లు జల్లినట్టు అయిపోయింది ప్రత్యేక హోదా పక్కకు పోవడంతో. ఇక నిధులు ప్యాకేజీ అనేది సంబంధించి ఎంతెంత రిలీజ్ అవుతున్నాయో మనం చూస్తానే ఉన్నాం. పోలవరం ఎంత పెరిగిపోయిందండి, 25,000 చెప్తున్నాను నేను. అందువల్ల ఈ ప్యాకేజీ అనేది ఇన్నేళ్లకు వస్తుంది. రాజధాని కట్టేంత ఏది 50 ఏళ్ళు 60 ఏళ్ళు. దాని మీద కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రఘునాథ్ బాబు గారు, వెంకయ్య నాయుడుతో చర్చకు సిద్ధం చెప్తున్నా, తెలియదు కాబట్టి ఇక్కడే కంప్యూటర్ ఉంది కాబట్టి చైర్మన్ ఎవరనేది వైవి రెడ్డి గారు అని చెప్పేసి అని చెప్తున్నా. ప్రధానమంత్రి గారు కాదు కాదు మేడం, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా అబద్ధాలు చెప్పొద్దు. ఇది అబద్ధం చేసుకోండి మీరు. రైట్ రఘునాథ్ బాబు గారు, అవసరమైతే వెంకయ్య నాయుడు గారితో చర్చకు చైర్మన్ ప్రధానమంత్రి ఏ రకంగా 14 ఆర్థిక సంఘం సూచించిన దానికన్నా మార్గదర్శకాల కన్నా కూడా జైట్లీ అదనంగా ఏం ప్రకటించలేదు. దీని మీద అవసరమైతే బహిరంగ చర్చ కూర్చుంటామని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు అంటే కామన్ పబ్లిక్ లో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్ ఏంటంటే ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ కి ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి. తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఇది మామూలుగా ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఈ 69లో ఫస్ట్ ప్రత్యేక హోదా దేశంలో స్టార్ట్ అయితే 97లో ఫస్ట్ ఈ ఇండస్ట్రీ బెనిఫిట్స్ స్టార్ట్ అయినాయి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే. కానీ 2013లో ప్లానింగ్ కమిషన్ ఒక స్టడీ చేయించిన దరిమల అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి ఈ కొన్ని రాష్ట్రాలకి తీసేయటం మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్, ఉత్తరాంచల్ 2014 నుంచి వాటికి వాళ్ళ అక్కడ కొత్తగా పరిశ్రమలు పెట్టినా అంటే వాళ్ళు ప్రత్యేక హోదా అనుభవిస్తున్నారు. అక్కడ పరిశ్రమలు పెట్టినా 14 తర్వాత వాళ్ళకి ఈ లేవు ఇండస్ట్రీ బెనిఫిట్స్. 2017 తర్వాత దేశంలో ఎవరికి వద్దు ప్రత్యేక హోదా అనుభవిస్తున్న 11 రాష్ట్రాల్లో బ్యాలెన్స్ 8 రాష్ట్రాలకి అని కూడా నిర్ణయం చేశారు. ఇదంతా యూపీఏ ప్రభుత్వం చేసిన చివరి రోజుల్లో. ఒక్క మాట ఇక్కడ ఒక్క మాట రఘునాథ్ గారు, అదే ఆయన ఎవరు కాంగ్రెస్ లీడర్కి ఆయన అభిజిత్ సేన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మిగిలిన 11 రాష్ట్రాలకు హోదాను మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పి ఇక్కడ నేను చెప్పేది హోదా నేను హోదా లేదు ట్యాక్స్ బెనిఫిట్ హోదా హిమాచల్, ఉత్తరాంచల్కి ఈ రోజుకి హోదా ఉంది. కానీ ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు లేవు 14 నుంచి లేవు. కాబట్టి సో అన్ని లేకపోతే హోదా అనేది ఊరికి కిరీటంలా ఉంటుందా? కాదు, హోదా వల్ల రాయితీలు లేకపోతే మీకు హోదా వల్ల ఏమీ లేదు. హోదా వల్ల ఎంతైతే వస్తుందో అంతా క్వాంటిఫై చేసి లేదా అదర్వైజ్ ఆల్సో అంతా ఇవ్వడానికి ఈఐపి ద్వారా కేంద్ర ప్రభుత్వం రెడీ. రఘునాథ్ బాబు గారు, కామన్ పబ్లిక్ లో ఉన్న ఒక ప్రశ్నే నేను అడుగుతున్నా. హోదా ఇస్తూ, ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రామిస్ చేశారు కాబట్టి హోదా ఇస్తూ, సరే 5 ఏళ్ళ 10 ఏళ్ళు అంతా ఇస్తూ ఏదైతే మీరు ప్రత్యేకంగా చూద్దాం అనుకుంటున్నారో అభిమానంగా ఆ ప్యాకేజీ సంబంధించి ఆ రెండు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదా? కారణం ఏంటంటే కామన్ పబ్లిక్ నేను బయటకు వెళ్ళినప్పుడు కామన్ పబ్లిక్ లో కూడా ఎట్లయిపోయిందంటే ఏదో హోదా ఇస్తే గనక ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్ది, ప్రతి సిటీ ముంబై అయిపోద్ది అన్నట్టు అనమాట. ఉద్యోగాలు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందో తెలుసా అండి? ఇది హిమాచల్లో ఉంది. ఎందుకు? కన్వర్షన్ కోసం ట్యాక్స్ బెనిఫిట్లకు వెళ్ళిన కంపెనీలు మోటాముల్లా సర్దుకుని వెళ్ళిపోయినాయి ఎప్పుడైతే 14లో ట్యాక్స్ రాయితీలు అయిపోయినాయో. అంటే మీరు 5 ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి భౌగోళిక పరమైన నేను అది చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మీరు అందుకనే క్లియర్లీ లాస్ట్ ఈ రిపోర్ట్స్ అయ్యి కూడా ఇప్పుడున్న ఇండియా ప్రభుత్వం చేయలేదండి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే రఘురామరాజన్ రిపోర్ట్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ కూడా ఎంతవరకు మిస్యూజ్ అయ్యింది, ఎప్పుడు డిస్కంటిన్యూ చేయాలని చెప్పింది కూడా యూపీఏ ప్రభుత్వం టైం అప్పుడే వచ్చింది. శివరామకృష్ణ రిపోర్ట్ ని పక్కన పెట్టారు. రాజధాని సంబంధించి ప్రభుత్వం కాన్షియస్ గానే చేసింది. అవన్నీ చేసిన తర్వాత
హోదా ఇస్తామని పార్లమెంట్లో చెప్పినా కూడా దాని ఇంప్లికేషన్స్ ఏమున్నాయని చెప్పి ప్లానింగ్ కమిషన్కి రాశారు. అప్పుడు ఇమీడియట్గా ప్లానింగ్ కమిషన్కి రాసిన వాళ్ళు మరి ఎన్డీసీ హెడ్కి ఎందుకు పెట్టలేదు, లేకపోతే ఇది రాష్ట్రపతి గారికి ఎందుకు పంపించలేదు, మేము క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నాం ఇదని. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ టైం అప్పుడు మెంబర్లు ఉండి, ఇప్పుడు మేడంకి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంట్ మెంబర్. ఆ టైం అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంట్ మెంబరే కదా, ఆయన ఏమన్నా అడిగాడా? పోనీ అదే టైం అప్పుడు కేవీపీ రామచంద్రరావు కూడా పార్లమెంట్ మెంబరే కదా. అధికార ఇది ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మైకులు ఇవ్వకుండా ఎట్లా జరిగింది భయంకరంగా. అన్ని రాజకీయ పార్టీలు మైక్ ఇచ్చారండి మాట్లాడారు, జంక్షన్ లో పెట్టి వదిలేసినట్టు. ఒక్క వెంకయ్యనాయుడు గారు తప్ప ఎవరు మాట్లాడలేకపోయారు. ఓకే సార్, నేను ఆ స్టడీ ఏది ఆ ప్లానింగ్ కమిషన్ దాని మీద స్టడీ చేసింది మీకు రిపోర్ట్ పంపిస్తాను. దాని ప్రకారంగా నేను వచ్చిన కంక్లూజన్ ఏంటంటే పర్ ఎంప్లాయ్మెంట్ పర్ ఇయర్ 4 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫోర్గో అవుతుంది. అంటే పర్ హెడ్ పర్ మంత్ 30,000, కానీ వాళ్ళకి 10,000 యావరేజ్ సాలరీ ఇస్తారు. ఆ రోజుల్లో 10,000 ఇస్తారు, కానీ కేంద్ర ప్రభుత్వం 33,000 పోగొట్టుకోవాలి. ఇది దుర్వినియోగం అవుతుంది. ఏమవుతుందంటే మొత్తం సోప్ ఒక చోట తయారు చేసుకుని దానికి ర్యాపింగ్ చేసి మొత్తం ఎక్సైజ్ డ్యూటీ అక్కడ క్లెయిమ్ చేస్తున్నారు. వేరే చోట వచ్చిన బుక్ ప్రాఫిట్ ని అక్కడికి తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ దుర్వినియోగం. ఒక్క నిమిషం, ఎలమంచిలి శివాజీ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎంపీ, ఈ అంశం మీద మొదటి నుంచి వారు అధ్యయనం చేస్తూ ఫాలో అవుతున్నారు. నమస్కారం శివాజీ గారు. శివాజీ గారు నమస్కారం. మీ అభిప్రాయం క్లారిఫై చేయడం ఏంటంటే, మొదటి నుంచి కూడా ఈ కాంట్రరీ టు పాపులర్ గోయింగ్స్ ఆ రోజు ఎవరన్నీ కేకలేసినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు ఉండాలి తెలుగు వాళ్ళకని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకటి ప్రథముడిని. రెండోది రాజధాని బెజవాడ గుంటూరు మధ్య రావాలని కోరుకున్నవాడు నేను. అందువల్ల నేను మాట్లాడేదానికి ఏదైనా ఆపాదించడం ధర్మంగా ఉండదు, అది ఒక భాగం. రెండోది చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే వెంకయ్య నాయుడు కానీ బాగా దగ్గరగా చూసిన వాడిని, వాళ్ళకి బాగా కావాల్సిన వాడిని కానీ వాళ్ళు కూడా నాకు కావాల్సిన వాడు. రెండు. ఈ నేపథ్యంలో చాలా దురదృష్టం ఏంటంటే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం షీ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ట్రెచరీ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అన్ని పక్కల నుంచి కూడా చాలా ట్రెచరీకి లోన్ అవుతుంది. ఎలాగ ట్రెచరీకి లోన్ అవుతుందంటే, కొంత తెలిసి కొంత తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు, అది ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ని పార్లమెంట్ ఆమోదించింది, ప్రభుత్వం ఆమోదించింది. అది అందువల్ల దానికి చైర్మన్ ఎవరా? చైర్మన్ మన రెడ్డి గారు, వైవి రెడ్డి గారు. దాంట్లో సభ్యులు ఉన్నారు. దాన్ని నేను కూడా పై నుంచి కింద వరకు చదివాను, అదో భాగం. రెండోది ఏంటంటే, ఇక్కడ అంశాలు ఏంటంటే, అసలు ఈ రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు కొన్ని చేసింది. ఏంటంటే, విధానపరమైన నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక ఐఐటి, ఒక ఐఐఎం, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి విధానపరమైన నిర్ణయం. దానిలో భాగంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏమీ లేవు కనుక ఇవన్నీ మనకు వచ్చినాయి, కానీ ఇది వాళ్ళు ఇచ్చింది కాదు, మనం తెలుసుకుందే కాదు. మనకి 2014 బడ్జెట్ లో జైట్లీ గారు చెప్పిన బడ్జెట్ లో మనకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చారు. మనతో పాటు రాజస్థాన్ కి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చారు. మరి అదే మాదిరిగా తెలంగాణ వరకు ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చారు. హర్యానా వరకు ఇంకొక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చారు. దేశం మొత్తం మీద 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 17 ఐఐటీస్ ఉన్నాయి, 11 ఐఐఎంస్ ఉన్నాయి. చాలా దిక్కుమాలిన చిన్న చిన్న రాష్ట్రాలకి, గోవాకి లేకపోతేనేమో మిగతా వాటికి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకే ఇచ్చింది కాదు. దానిలో భాగంగా మనకు వచ్చింది, కానీ దానికి జబర్దస్తుకుని అది ఇచ్చాం ఇది ఇచ్చాం అని చెప్పుకోవటం అంతకన్నా తెలివి తక్కువ ఒకటి ఉండదు. రెండో భాగం ఏంటంటే, మరి 2014లో జైట్లీ గారు పెట్టిన బడ్జెట్ లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ కి, తర్వాత రాజస్థాన్ కి, హర్యానాకి, లేకపోతే తెలంగాణకి అగ్రికల్చర్ యూనివర్సిటీలు, హార్టికల్చర్ యూనివర్సిటీలు ఇస్తామని చెప్పి దానికి 200 కోట్లు ఈడ మార్క్ చేశారు. ఈడ మార్క్ చేసి హెడ్ ఆఫ్ ది అకౌంట్ కూడా చూపించిన తర్వాత వీ అలౌడ్ టు స్లిప్ ఇట్ త్రూ అవర్ ఫింగర్స్. మన చేతుల్లోంచి మనం జారు విడుచుకున్నాం దాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొస్తే ఆయన దాని ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కేంద్రం నుంచి వ్యవసాయ మంత్రి వచ్చినప్పుడు, సరే నువ్వే మాట్లాడే శివాజీ అని చెప్పి నేను కూడా మాట్లాడా. కేంద్ర మంత్రితో ఉపన్యాసం కూడా చెప్పాను ఆ రోజున.
అది ఈ నేపథ్యంలో మన వాళ్ళకి కొంత తెలిసి కొంత తెలియక ఏదేదో మాట్లాడేసి దీన్ని లేనిపోయిన శివాజీ గారు కాదు ఒక విషయం నాకు తెలియదని ఒక విషయం చెప్తున్నారు ఫస్ట్ చేయండి ఇదంతా శివాజీ గారు ఒక విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇవాళ బీజేపీ కాదు కదా ఒక నిమిషం ఇవాళ బీజేపీ లేకపోతే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ చెప్తోన్న కంపారిజన్ లో కంపేర్ టు స్టడీలో హోదా కన్నా ప్యాకేజీ మేలు అని చెప్తున్న విషయం కరెక్టా కాదా? ఇప్పుడు అసలు హోదా మూలని ఏమొస్తుంది అనుకుంటున్నారండి వీళ్ళు? హోదా మూలని ఏమొస్తుంది అనుకుంటున్నారు? పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారు పదే పదే. పరిశ్రమ వస్తే మాకేమొస్తుంది? పరిశ్రమ వస్తే దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫ్యూ ఐలాండ్స్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ పార్ట్. ఎందువల్లంటే ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెడితే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక్క ఉద్యోగం వస్తుంది, ఒక్క ఉద్యోగం వస్తుంది. మరి అవి లెక్కలు ఈ మధ్య మా పుల్లారావు గారు ఈ గుంటూరులో ఆగస్టు 15 జెండా వందనం చేశారు. నాకు వచ్చే అలవాటు ఏంటంటే చెడ్డ అలవాటు, చిన్నప్పటి నుంచి జెండా వందనానికి ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి నేను వెళ్తుంటాను. అక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను రెజిమెంటల్ కి వెళ్ళి కూర్చుంటా. దాంట్లో ఉపన్యాసం ఏం చెప్పాయంటే ఆయన 3,900 కోట్లతో పరిశ్రమలు దాటడానికి మాకు ఒప్పందాలు ఉన్నాయి రాష్ట్రానికి జిల్లాకని చెప్పి దాని మూలన ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే 3500 ఉద్యోగాలు వస్తాయన్నాడు. అంటే ఏంటి ₹1 కోటి పెట్టుబడి పెడితే ఒక ఉద్యోగం వస్తుంది. దానికి నువ్వు భూమి ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, తర్వాత కరెంట్ మీద సబ్సిడీ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇవ్వాలి, డిప్రిసియేషన్ అలవెన్స్ ఇవ్వాలి, వాటి ట్యాక్స్ కట్టడం. కాలుష్యం మాత్రం మాకు మిగులుతుంది. అందువలన హోదా అనే దాని మీద సామాన్య ప్రజానీకాన్ని మిగిలిదేంటి? విద్య, వైద్యం, లేకపోతే ఆరోగ్యం, లేకపోతే ఉపాధి. శివాజీ గారు ఈ ప్రత్యేకంగా చూస్తాం ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే ఇచ్చాం దాంతో సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంది అని చెప్పదలుచుకున్నారా? ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ అండి. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉండేది. కొనసాగుతూ ఉండి ఆ తెచ్చిన డబ్బుని ఎంత సక్రమంగా వాడుకోవాలో చూసుకోవాలి. ఆ సక్రమంగా వాడుకోకుండా ఇట్ ఈజ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ సక్రమంగా వాడుకోవాలి కానీ దాన్ని విస్తృతిగా వాడుకుని అవసరానికి లేకుండా పోతే అది దానికి అభిలేషన్ ఏం కాదు కదా. దాని మూలన పరిమితమైన ప్రయోజనం మాత్రమే అవుతుంది. దాని మూలన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం గట్టిగా పట్టుకుని డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి కానీ విస్తృతిగా దుబారా చేయడం మంచిది కాదు. దాని మూలన ప్రయోజనం ఉండదు. రైట్ శివాజీ గారు, థ్యాంక్ యూ. లైవ్ షోలో ఫోన్ లో అందుబాటులోకి వచ్చేందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ చేద్దాం.